హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. ఇలాగని 10 డేస్ పైన అయిపోయింది కదా! అస్సలు వీడియోస్ పెట్టట్లేదు. వీడియోస్ పెట్టడానికి వీడియో షూట్ చేస్తేనే వీడియోస్ పెట్టగలను. అసలు వీడియో షూట్ చేద్దామంటే అసలు మూడ్ రావట్లేదు. ఏంటో తెలీదు. ఇంకైతే కంపల్సరీ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. నేనైతే షార్ట్ వీడియో పెట్టాను కదా! అయితే ఇది దాన్ని అది ప్రిపరేషన్స్ లాంగ్ కింద కన్వర్ట్ చేశాను. ఇంకైతే నైటు ఇంక ఈవినింగ్ టిఫిన్ దగ్గర నుంచి వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంక ఈవినింగ్ టిఫిన్, టీ తర్వాత ఇంకా డిన్నర్ ఉంటదన్నమాట. ఇంకా టిఫిన్ అయితే రవ్వ ఉప్మా చేస్తున్నాను. రవ్వ ఉప్మా కాదు, రవ్వ పులిహార చేస్తున్నాను. చింతపండు గుజ్జు అది రెడీమేడ్ తీసుకున్నాను అనమాట. లాస్ట్ టైం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చింతపండు గుజ్జు తీసుకున్నాను. ఎప్పుడన్నా మన దగ్గర నిమ్మకాయ లేనప్పుడు చింతపండు గుజ్జుతో కూడా చేసుకోవచ్చు, బాగుంటది. ఇది పుల్లగా ఉంటది, చాలా బాగుంటది. ఇది ఏంటంటే రవ్వ అయితే ఫస్ట్ ఉక్కబెట్టేసుకోవాలి. ఒక గ్లాసు నూకకి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. పసుపు, ఉప్పు అయితే నీళ్ళు మరిగించేసాను. నీళ్ళు మరిగించాక ఒక గ్లాసు రవ్వ కొలుచుకుని ఆ గ్లాసు రవ్వ అయితే వేసేసాను అనమాట. ఇదైతే ఉడుకుతుంది. ఇది ఉడికిపోయాక ఇది కొంచెం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక ఇంకా అదైతే పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసి ఇంకా తాలింపు అయితే రెడీ చేసుకుంటాను అనమాట. తాలింపు ఏం కాదు, మినపప్పు, శనగపప్పు వేసుకోవచ్చు. మినపప్పు, శనగపప్పు, ఆవాలు అవన్నీ. నేనైతే శనగపప్పు అయితే వేయట్లేదు, మినపప్పు ఒకటే వేస్తున్నాను. మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర కాదు, ఆవాలు, ఎండుమిరపకాయలు వెయ్యాలి. ఇంగు వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. పులిహోరలో మనం ఎలా వేస్తాం ఇంగు, అలాగా ఇందులో కూడా తాలింపులో ఇంగు వేసుకోవాలన్నమాట. ఇదైతే చాలా బాగుంటది. ఇంకా చింతపండు గుజ్జు వేసి వండుతున్నాను కాబట్టి పుల్లగా ఉంటది కదా అని చెప్పేసి ఇంకా అనుకున్నాను అనమాట. ఇదైతే చల్లారుతూ ఉంటది, పక్కన పెట్టేశాను. తర్వాత అయితే ఇంకా మా అబ్బాయి వచ్చి టైం అయ్యింది రావడం, అంటే అదే 6 అయ్యింది. 7:30 వరకు వస్తాడు. ఇంకా వాడికైతే రాగానే తింటాడు ఫ్రూట్ ఏదో ఒకటి, సీతాఫల కానీ, బనానా కానీ, జాంకాయలు కానీ ఏదో ఒకటి తీసుకొస్తారు మా హస్బెండ్. జాంకాయలు మా హస్బెండ్ జాంకాయలు నేను బయటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇంకా అదైతే కట్ చేసి వాడికి హాఫ్ కట్ చేసి కొద్దిగా ఉప్పు, కారం అయితే కట్ చేసేసి ఇంకా రెడీగా పెట్టేస్తున్నాను అనమాట. వాడు వచ్చినప్పటికి వచ్చి తింటాడని చెప్పేసి. ఇంకా తర్వాత అయితే తాలింపులోకి పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి కట్ చేస్తే మళ్ళీ కట్ చేయడం కుదరదని ఫస్ట్ జాంకాయ కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా వాడికైతే అక్కడ రెడీగా పెట్టేసాను. ఇంకా కడాయి పెట్టేసి దీంట్లోకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకుని కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ అంతే వేస్తే సరిపోద్ది. కరివేపాకు అయితే లేదు. కరివేపాకు ఎక్కువనే తీసుకొచ్చారు మా హస్బెండ్, అదైతే నేను పొడి చేసేసాను అనమాట. దానివల్ల కరివేపాకు అయితే లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇవైతే తాలింపులు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడైతే నైట్ డిన్నర్లోకి ముద్దపప్పు చేద్దాం అనుకుంటున్నాను. ముద్దపప్పు, కోడిగుడ్డు పొరోటా వేస్తాను. ఎందుకంటే మా హస్బెండ్ మధ్యాహ్నం ఆవకాయ పచ్చడి తీసుకొచ్చారన్నమాట. ఆవకాయ పచ్చడి, ముద్దపప్పు బాగుంటది కదా కాంబినేషన్ అన్నట్టుగా ఇంక ఈరోజు సింపుల్ గా అయితే ముద్దపప్పు చేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఇదైతే మా హస్బెండ్ ఈవినింగ్ టిఫిన్ చేస్తారు కాబట్టి ఈవినింగ్ టిఫిన్ లోకి ఇది పులిహార. మా అమ్మాయి అయితే తిందో, ఇది తింటే కొద్దిగా టేస్ట్ చేయమంటాను. తనకైతే ఇది అయితే ఇష్టం ఉండదు. మా అబ్బాయి, నేను, మా హస్బెండ్ అయితే ఇంకా ఈవినింగ్ టిఫిన్ ఇది తింటామన్నమాట. మా హస్బెండ్ అయితే ఇంకా డిన్నర్ చెయ్యరు, ఇంకా టిఫినే చేస్తారు. ఇంకా పోపు అయితే ఇది బాగా ఏగిపోయింది. ఇంకా దీంట్లోకి అయితే కొద్దిగా ఇంగువ అయితే వేసేసుకుంటాను. వేసేసి ఇదైతే తాలింపు పెట్టేస్తాను. అదే చింతపండు గుజ్జు కలుపుతాను అన్నాను కదా, చింతపండు గుజ్జు అయితే రవ్వలో వేసేసి కలిపేసి పెట్టుకుంటే బాగా, అది వేడి మీద ఉన్నప్పుడే మనం చింతపండు గుజ్జు వేసేసుకున్నాం అనుకో, కలిపేసి పెట్టుకుంటే బాగుంటది అన్నమాట. అది చింతపండు గుజ్జు, ఇది మన సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. బాగుంది. ఇది 2 టైమ్స్ వాడాను. ఒకసారి రైస్ తో చేశాను, ఇప్పుడేమో రవ్వతో చేస్తున్నాను అనమాట. బాగుంది. ఇంకైతే దాంట్లోకి సరిపడినంత అయితే వేసుకున్నాను. నిమ్మకాయలు ఉంటే ఒక 2-3 నిమ్మకాయలు అయితే వేస్తాను. నిమ్మకాయలు లేవు, ఇంకా అందుకని గుజ్జు వేసేసి అనమాట. ఇంకా రవ్వలో కలిపేసి ఈ పోపులో కలిపేసి పెట్టేస్తే కొంచెంసేపు అలా మూత పెట్టేస్తే ఒక పావుగంట సేపు బాగా పులుపు అంతా, మసాలా అదంతా పోపులకి, నూకకి అంతా పట్టుకుంటది అనమాట. బాగుంటది, చాలా టేస్టీగా ఉంటది. తిని కొద్దీ తినాలనిపిస్తుంది కానీ మా అమ్మాయికి ఇష్టం ఉండదు ఇది. నాకు మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కుదురుతుంది, ఒక్కోసారి చాలా టేస్ట్ ఉంటుంది, ఒక్కోసారి అయితే మామూలుగా ఉంటుంది. ఇది మాట. తాలింపు అయితే అయిపోయింది. ఇంకా నైట్ అయితే ఇంకా ముద్దపప్పు చేద్దాం. కర్రీస్ చిక్కుడుకాయలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. చిక్కుడుకాయ బూందీ వండుదామని. చిక్కుడుకాయ బూందీ మా అమ్మాయి తిందు,
మా అమ్మాయి ఏంటంటే కొన్నే తింటది, అన్నీ తినదు. మేము అన్నీ తింటాం. దానివల్ల కొన్ని వండుతాను, కొన్ని వండను. అన్నీ తినదు ఆ అమ్మాయి. అందువల్ల చిక్కుడుకాయ బూందీ వండుదామని అనుకున్నాను కానీ మా అమ్మాయి తినదు. ఇంకెందుకులే, ఆవకాయ పచ్చడి తీసుకొచ్చారు కదా, ఇంకా ముద్దపప్పు చేసేసి కోడిగుడ్డు పొరటేద్దాం, ఇంకా అలా తినేస్తారు సరిపోతుంది, గీ ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాను అన్నమాట. అది వీడియోస్ అయితే ఏమీ తీయట్లేదు. అది ఏంటో తెలియదు, తీయాలనుకుంటున్నా. నైట్ అనుకుంటాను రేపు నుంచి వీడియోస్ పెట్టాలి, తీయాలనుకుంటాను. మళ్ళీ పొద్దుటే మళ్ళీ మామూలుగా అయిపోతుంది. ఏంటో తెలియదు, ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మా హస్బెండ్ అయితే వచ్చేసారు. ఇంకా ఇదైతే బాగా మగ్గిపోయింది, కొద్దిగా చల్లారింది కూడా. ఇంక ఇదంతా బాగా అటు ఇటు కలిపేసి ఇంకా మా హస్బెండ్కి అయితే టిఫిన్ పెట్టేస్తాను. టిఫిన్ పెట్టేసి అండ్ టిఫిన్ చేసినప్పటికి టీ అయితే పెట్టేస్తాను. పక్కన ప్రేయర్ అవుతుంది. 50 days కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 6 days లో 50 days పూర్తి అయిపోతుంది అన్నమాట. ప్రేయర్స్ అయితే అలా జరిగినాయి. ఇంకా మా హస్బెండ్కి అయితే పెట్టేస్తున్నాను. ఆయన తినేసాక టీ అయితే పెడతాను అనమాట. ఇంకా ఏమన్నా వంట చేస్తే అవి పని ఉంటుంది, అవన్నీ కట్ చేసుకోవడం అవన్నీ ఏం కాదు, పప్పు ఒకటే కాబట్టి సింపుల్గా అయిపోతుంది. ఇంకా అదే డైలీ టిఫిన్ చేస్తాను. డైలీ మా హస్బెండ్ అంటారు, మొత్తం లాంగ్ వీడియో అంతా నీకు షూట్ చేయలేదు కాబట్టి కనీసం షార్ట్ అనే పెట్టచ్చు కదా, డైలీ ఒక షార్ట్ వీడియోనే పెట్టాలి, మొత్తానికి పెట్టకుండా ఉంటున్నావు నువ్వు అని అంటున్నారు. కానీ నేను అంటే వండుతాను, డైలీ టిఫిన్ వండుతాను. ఏదో సంథింగ్ చిన్నవన్నా షార్ట్లు, మధ్యాహ్నం మేము అన్నం తిన్నప్పుడన్నా, నైట్ డిన్నర్ అయినా కనీసం షార్ట్లైనా నేను ఇవి వండాను, మాది డిన్నర్ ఇదే అని కనీసం షార్ట్లైనా పెడితే బాగుంటుంది. నేను షార్ట్లు కూడా పెట్టట్లేదు. అంటే ప్రిపరేషన్ పెట్టకుండా ఓన్లీ షార్ట్స్ పెట్టడం ఎందుకు అని, నాకు ప్రిపరేషన్ షార్ట్ 2 అలా పెట్టడమే ఇష్టం. అందుకని మొత్తానికి గ్యాప్ ఇచ్చేసాను అనమాట. ఇంకప్పటి నుంచి అయితే గ్యాప్ అయితే ఇవ్వను. మా హస్బెండ్ అయితే టిఫిన్ చేస్తున్నారు. ఇంక చాయ్ అయితే పెట్టేస్తున్నాను. మా హస్బెండ్కి నాకే పెడుతున్నాను. మా అమ్మాయి త్వరగా వస్తే తాగుతుంది, లేదని లేట్ వస్తే ఒకసారి తాగదు. ఇంకా అందుకని చెప్పేసి ఒకసారి ఏం చేస్తే పెట్టేస్తున్నాను, ఉండిపోతుంది, తను తాగట్లేదు, డైలీ అలా వేస్ట్ అవుతుంది. ఇంకా అందుకని చెప్పేసి మా ఇద్దరి మట్టుకే పెట్టానమాట. తను వచ్చాక తనకు కావాలంటే అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా పెట్టివ్వచ్చు అన్నట్టు ఇంకా మా ఇద్దరికి అయితే పెట్టానమాట. నాకేంటంటే ఇలా ఫ్రెష్గా కట్ చేసిన ప్యాకెట్ ఉంటుంది కదా, కట్ చేసిన ప్యాకెట్ కొద్దిగా టీ పెట్టుకుంటాను. ఆ టేస్టే నాకు నచ్చుతుంది. చాలా మంది ఏంటంటే ఉదయాన్నే పాలు ప్యాకెట్లు రాగానే 2 పాలు ప్యాకెట్లు కాసి కట్ చేసి పెట్టుకుంటారు కదా, నాకు టేస్ట్ నచ్చదు. ఇలా నాకు పచ్చి పాలతో పెట్టుకున్న టేస్టే నచ్చుతుంది, ఇదే తాగాలనిపిస్తుంది. అలాంటి టీ పెట్టినా మా హస్బెండ్కి ఇస్తాను, నేను తాగను. పచ్చి పాలతో పెట్టిన టీ అయితే నేను ఎన్నిసార్లైనా తాగుతాను అనమాట. ఇంక మా హస్బెండ్కి అయితే టిఫిన్ పెట్టేశాను. బాగున్నది అని అంటున్నారన్నమాట. సరే తిను అన్నాను. తినేసారన్నమాట. ఇంకా చాయ్ కూడా ఇచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా డిన్నర్ చేయరు, టిఫిన్ ఒకటే చేస్తారు. అది 7:30 కల్లా టిఫిన్ చేశారంటే ఇంకా డిన్నర్ చేయరన్నమాట. మాకైతే ముద్దపప్పు చేస్తాను అన్నాను కదా, ఇంక ముద్దపప్పు అయితే చేస్తున్నాను అనమాట. ఒక గ్లాస్ పప్పు అయితే నానబెట్టుకున్నాను. ఒక గ్లాస్ పప్పు అయితే కొలుచుకుని అదైతే ఒక 3 times అయితే కడిగేసి ఒక 2 గ్లాసులు వాటర్ అయితే కొలిసేసి వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తాను. ఒక 3 విజిల్స్ వేస్తే సరిపోతుంది అనమాట. కోడిగుడ్డు పొరట అయితే వేస్తాను. ఇంకా సింపుల్గా అంతే. పచ్చడి ఉంది కదా, ఈ మధ్యలో అయితే ముద్దపప్పు తినట్లేదు. మేము ఎక్కువ ముద్దపప్పు, కోడిగుడ్డు అదే ఎక్కువ తింటాము. ఈ మధ్య అయితే ముద్దపప్పు తినట్లేదు. మధ్యాహ్నం ఆవకాయ పచ్చడి తీసుకొచ్చారు అన్నాను కదా, దాని గురించి ముద్దపప్పు ఆవకాయ పచ్చడి తినాలనిపిస్తుంది అనమాట. అందుకని ముద్దపప్పు చేస్తున్నాను. ఏమైంది తెలుసా, ఈ ముద్దపప్పు 2 విజిల్స్ వేసాక కట్టేద్దాము, వేడికి అయిపోతుంది అనుకున్నాను. కానీ నేను 3 విజిల్స్ వేసిన కానీ కట్టలేదు, కొద్దిగా అడుగంటేసింది అనమాట. మా అమ్మాయి తిన్నప్పుడు అంటుంది, అమ్మ పప్పు ఏంటో కొంచెం వెరైటీగా ఉన్నది, ముద్దపప్పు అంటుంది, మాడిపోయిందని చెప్పలేదు అనమాట. ఇంకైతే పప్పు అయితే పక్కన పెట్టేసి ఇంకా కడాయి పెట్టుకుని దీంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర అయితే వేస్తాను. నేను జీలకర్ర, కరివేపాకు వేస్తాను. ఇంకా కరివేపాకు లేదని చెప్పేసి జీలకర్ర వేసాను. జీలకర్ర కొంచెం చిటపటమన్నాక ఈ 3 కోడిగుడ్లు పగలగొట్టేసి కొద్దిగా ఉప్పు, కారం వేసేసాను. ఏంటంటే సింపుల్గా మాట. మా అబ్బాయి అయితే ఉల్లిపాయలు కట్ చేసి వేయొచ్చు కదమ్మా అంటాడు. ఈ ఉల్లిపాయలు గట్టా కట్ చేయడం నా వల్ల కాదు అని చెప్పేసి నేను ఇలా సింపుల్గానే వేసేస్తాను. ఉప్పు, కారం సరిపడినంత వేసేసి ఇలా సింపుల్గా అయిపోతుంది అంతే. ఇంకా డిన్నర్ అయితే
ఇంతకీ నేను టిఫిన్ అయిపోయాక ప్రేయర్ అయ్యాక 9:30కి పెట్టాను పొయ్యి మీద నేను పప్పు. ఎందుకంటే ప్రేయర్ అయ్యాక నేను వంట స్టార్ట్ చేస్తాను. చేసేస్తే ముందు ప్రేయర్ ముందు చేసేస్తాను. ఇంక ఇప్పుడైతే 9:30 అయిపోయింది నేను వంట స్టార్ట్ చేసినప్పటికి. ఇంకా ముద్దపప్పు విజిలేసాక ఇంకా ఓ పొయ్యి మీద అయితే గుడ్డు ఉక్కరేసి ఓ పొయ్యి మీద అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాను. రైస్ ఉంది కొద్దిగా, దాని తోడు కొద్దిగా రైస్ అయితే పెట్టానమాట. ఇంకా పిల్లల్ని అయితే రండి తినేద్దాము అని చెప్పాను. ఇంకా పిల్లలైతే ఏం పెట్టే అమ్మ అన్నారు. ఇంకా మేము ఎప్పుడు అంతే ఇలా పోగలు వస్తుండగా ఇలా తినడమే. మా పిల్లలు అంతే, నేనంతే. ఇంకా మధ్యాహ్నం ఎలాగా చల్లందే తింటారు పాపం. ఎప్పుడో పొద్దున్న 8 గంటలకు పెట్టేసింది ఎప్పుడో తింటారు వాళ్ళు. ఇంకా నైట్ అన్నా ఇలా వేడివేడిగా పెట్టాలని చెప్పేసి నేను తినే ముందే వండుతాను. ముందే 6 గంటలకి అలా వండేసి పెట్టను. తినే ముందే వండుతాను. 10 మినిట్స్ అయిపోతుంది ఎంతసేపు. ఇంకా వేడివేడిగా నెయ్యి వేసుకుని పప్పు వేసుకుని తింటారు కదా. ఫస్ట్ అయితే మా అమ్మాయి పచ్చడితో తింటాను ఫస్ట్ ముద్ద అన్నది. ఇంకా అందుకనే దానికి ఇచ్చేసాను. ఇంకా మా అబ్బాయికి అయితే ఇంకా కొద్దిగా పప్పు కొద్దిగా కోడిగుడ్డు పొరోటా వేసి మా అబ్బాయికి ఇచ్చేస్తున్నాను. ఇంకా మా డిన్నర్ అయితే ఇలా ఫినిష్ చేసామట. ఈ రోజు నుంచి కంపల్సరీ వీడియోస్ పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. నైట్ షార్ట్ పెట్టాను, షార్ట్ పెట్టేసాను. ప్రేయర్ వచ్చే ముందు షార్ట్ అప్లోడ్ చేశాను. ప్రేయర్ అంతా అయిపోయి ఎందుకో కానీ ఫోన్ తీసి చూసినప్పటికీ ఓ సబ్స్క్రైబర్ వచ్చారన్నమాట. డైలీ పెడితే డైలీ అవి ఒకరో ఇద్దరు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. నేను పెట్టట్లేదు అంతే. ఈ రోజు నుంచి అయితే కంపల్సరీ ఈవినింగ్ పార్ట్ కానీ మార్నింగ్ పార్ట్ కానీ వీలుని బట్టి ఏదో ఒక మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు పెట్టమని వీలైతే అలా పెడతాను. లేదంటే ఈవినింగ్ మా హస్బెండ్ టిఫిన్ చేసిన కానీ నైట్ డిన్నర్ వరకు పెడతాను. నాకు డిష్ వాషర్ ఒకటి ప్రాబ్లం. డిష్ వాషర్ మొన్న ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు టప్ టప్ అని మంటలు వచ్చినాయి. అది కొంచెం ప్రాబ్లంలో ఉంది. అది సర్వీసింగ్కి కాల్ చేశాను. వస్తానన్నారు, ఒక 2 డేస్లో వస్తానన్నారు. దాని సామాన్లు కూడా నేనే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను 10 డేస్ నుంచి. ఇంకా దానివల్ల అసలు ఏం పనులు అవ్వట్లేదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలాంటి వీడియోస్ కల్లా కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.